మహబూబాబాద్ జిల్లాలో ధరావత్ చరణ్ మృతి ఘటనపై నిరసనలు చెలరేగాయి. సీరోల్ మండలం కోర్లకుంట తండాకు చెందిన చరణ్ కుటుంబాన్ని ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమా నాయక్, ఆర్ఎల్డి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు డివై గిరి పరామర్శించారు. చరణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఓదార్చిన వారు ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చరణ్ మృతి ఒక కుటుంబానికే కాకుండా సమాజాన్ని కలిచివేసిన విషాదకర ఘటనగా అభివర్ణించారు. లమ్మడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. మానుకోట జిల్లాలో పోలీసుల అరాచకం విపరీతంగా పెరిగిపోతా ఉంది. ధరావత్ చరణ్ అనే అబ్బాయి 20 సంవత్సరాల వయసు కూడా ఉండదు. వాస్తవంగా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, సహజీవనం చేసుకున్నారు, నిజమే. ఈ అమ్మాయి ఈ కొర్లకుంట తండకు కూడా అనేక సార్లు రావడం జరిగిందనేది ఇక్కడ తండ ప్రజలు చెప్తా ఉన్నారు. అమ్మాయి వాళ్ళ తండ్రి కూడా చరణ్ నీతో పెళ్లి చేస్తా, తప్పకుండా మీ కుటుంబ సభ్యులను తీసుకొని రమ్మని కూడా ఇక్కడ చెప్పినట్టు ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది నిజమా లేదా అనేది పోలీసు విచారణ చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాకు తెలిసి కొర్లకుంట తండ గురించి తెలుసు. ఏనాడు కూడా ఇలాంటి కేసులకే చిన్న చిన్న వాటిలో ఏమైనా ఉండేమో నాకు తెలుసు. నాకు తెలిసినంత వరకు అటువంటిది ఈరోజు ఆ అబ్బాయి చనిపోవడం అనేది దురదృష్టకరం. అతను లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఏం కేసులు ఉన్నా కానీ బజార్కి ఇడ్చి పబ్లిక్లో ఆయన ఇమేజ్ దెబ్బతీసి బజార్లో కొట్టడం అనేది చట్టరీత్యా పెద్ద నేరం. నేను ఎల్హెచ్పిఎస్ లమ్మడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఈ ఘటనపై ఎలాంటి ప్రభావాలకు తావు లేకుండా నిష్పక్షపాతిత దర్యాప్తు జరపాలని ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులు కోరారు. బాధిత కుటుంబానికి 1 కోటి నష్టపరిహారం అందించాలని, కుటుంబంలోని ఒక అర్హుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.